హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము చాలా మంది పేషెంట్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి కామన్గా. మేడం, మాకు ట్యుబెక్టమీ ఆపరేషన్ అయింది, మాకు నెక్స్ట్ పిల్లలు పుట్టే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో మనం ఈ వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో యూజువల్గా మనకేంటంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏమవుతుందంటే ఎగ్ అనేది ఓవరీస్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. యూజువల్గా అరౌండ్ ద టైమ్ ఆఫ్ 14th డే అలా ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్స్ లేక్ వస్తుంది. సో ఈ విధంగా ఫెలోపియన్ ట్యూబ్ లేక్ వచ్చిన తర్వాత అక్కడ ఎగ్ అనేది స్పర్మ్తో ఫర్టిలైజేషన్ జరిగి సో ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియో మళ్ళీ గర్భసంచిలోకి తిరిగి ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ట్యూబ్స్ అనేవి ఏంటంటే సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్, ఎంబ్రియో అనేది అక్కడే ఫామ్ అవుతుంది. సో మరి ఈ విధంగా పిల్లలు పుట్టకుండా ఉండడానికి మనకి ఏం చేస్తారంటే ఈ ట్యూబ్స్ అనేవి కట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ట్యుబెక్టమీ అని చెప్పి అంటారు. సో ఇప్పుడు మరి ఈ విధంగా ట్యుబెక్టమీ చేసిన పేషెంట్స్ కి మనము ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనకి తిరిగి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంది. అది ఎలా అంటే మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఏం చేస్తామంటే ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఎగ్స్ ని మూసైట్ రిట్రీవల్ ద్వారా ఎగ్స్ ని రిట్రీవ్ చేసి సో స్పర్మ్స్ తో మిక్స్ చేసి మనకు ఫామ్ అయిన ఎంబ్రియోస్ ని డైరెక్ట్ గా ఆడవారి యొక్క గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఇందులో మనము మెయిన్ గా ట్యూబ్స్ ని బైపాస్ చేస్తున్నాము. సో ఈ విధంగా ట్యూబ్స్ ని బైపాస్ చేసి డైరెక్ట్ గా ఎంబ్రియోస్ ని యుట్రస్ లోకి మనము ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంది. సో ఎవరైతే పేషెంట్స్ ట్యుబెక్టమీ అయ్యింది అని చెప్పి ఫీల్ అవుతుంటారో, మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ రాదేమో అని కంగారు పడుతుంటారో, ఇలాంటి వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఈ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.